గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఆ కొత్త చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ మొత్తం కూడా ఈ చాప్టర్ ఈరోజు చెప్పడం జరుగుతుంది. దీంట్లో బహుపదులు, ఓకేనా, పాలినామియల్స్ థర్డ్ చాప్టర్ చెప్పుకోబోతున్నాను ఈరోజు నేను. సో దీంట్లో దీని యొక్క ఇంట్రడక్షన్ మాత్రమే, అంటే దీని గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. సో అందరూ కూడా కేర్ఫుల్గా వినండి. దిస్ ఈజ్ పార్ట్ 1 ఇంట్రడక్షన్ టాపిక్, ఓకేనా, ఫర్ ఈఎం అండ్ టీఎం బోత్ మీడియం యాజ్ వెల్ ఒకేసారి మనం చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెఫినేషన్ ఆఫ్ పాలినామియల్, బహుపది అంటే మనకు ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య అయి ఉండి మరియు ax⁴n రూపంలో ఉండాలి. ax⁴n రూపంలో ఉండాలా. n అనేది ఎలా ఉండాలా? ఒక పూర్ణాంకమై ఉండాలా. n అనేది ఎలా ఉండాలా? ఒక పూర్ణాంకమై ఉండి పరిమిత పదాల, పరిమిత అంటే లెక్క పెట్టగలిగేటువంటివి, అంటే కౌంటబుల్ ఉన్నటువంటి ఒక పరిమిత పదాల యొక్క బీజీయ సమాసాన్ని మనం ఏమంటాం అంటే, బీజీయ సమాసాన్ని మనం ఏమంటాం? బహుపది అంటాం. ఏమంటుందండి? బహుపది, ఓకేనా. బీజీయ సమాసం అంటే మరి ఏ రూపంలో ఉంటుంది సార్ అంటే ఇలా ఉంటుంది అన్నట్టు. P of x is equal to a0x⁴n plus a1x⁴n minus 1 a2x⁴n minus 2 up to so on an minus 1 x power 100 an ఈ రూపంలో ఉన్నటువంటి, మరి ఇంత పెద్ద రూపం అయితే మీకు అర్థం కాదు కాబట్టి మీకు చిన్న రూపం చెప్తున్నా చూడండి. ax² plus bx plus c, ఇగో ఇది చూడండి. ఏబిసిలు కానీ a0 a1 a2 కానీ ఇవి ఏమంటామంటే x యొక్క గుణకాలు అంటాం. ఏమంటామంటే x యొక్క గుణకాలు. నెక్స్ట్ n అనే నెంబర్ ఖచ్చితంగా ఏమై ఉండాలంటే మనం ఒక పూర్ణాంకమై ఉండాలి అంటున్నాం, ఓకేనా. చూడండి, 2 x ఘాతం 2 ఉంది, x ఘాతం 1 ఉంది, ఇక్కడ ఏం లేదు, x ఘాతం 0 అన్నది ఏం లేకపోతే. సో మనం పూర్ణాంకాలు ఎక్కడ స్టార్ట్ అయితే 0 1 2 3 నుంచే కదా. సో ఖచ్చితంగా n అనేది ఒక పూర్ణాంకమై ఉండి మరియు a అనేది ఒక రియల్, అంటే రియల్ నెంబర్, వాస్తవ సంఖ్య అయి ఉన్నటువంటి పరిమిత పదాలు 1 2 3 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇలాంటి ఒక పరిమిత పదాల యొక్క బీజీయ సమాసాన్ని మనం ఏమంటాం? బహుపది అంటాం. మరి బహుపదులు ఎన్ని రకాలు ఉంటాయి ఏంటన్నది మనం డిస్కస్ చేద్దాం. బహుపదులు అనేటువంటివి ఒక్కొక్కటి ఘాతాన్ని బట్టి డివైడ్ చేద్దాం. దాన్ని మనం ఘాతం అంటే x⁴n, ax⁴nలో n ఉన్నదాన్ని మనం ఏమంటామంటే పరిమాణం అంటాం. పరిమాణం, ఓకేనా. పరిమాణాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ax ప్లస్ b, ఇక దీన్ని మోనోమియల్ అంటాం, ఏకబాహుపది అంటాం, ఓకేనా. అదే 2 అనుకోండి, ax² ప్లస్ bx ప్లస్ c అంటాం. x² తో స్టార్ట్ అయితే ఇగో x తర్వాత x⁴0 ఉన్నట్టు ఇక్కడ నెంబరింగ్ చూడండి. x⁴1 తర్వాత ఇక్కడ ఏమన్నట్టు x⁴0, అంటే x⁴0 మీన్స్ మీకు అందరికీ తెలుసు x⁴0 అంటే ఎంత? 1. కాబట్టి b x⁴0 అంటే b ఇంటూ 1 అంటే bనే కదా. సో ఈ bని ఏమంటాం అంటే మనం స్థిర పదం అంటాం. దాన్ని bని ఏమంటాం మనం? స్థిర పదం. ఏని ఏమంటాం? x యొక్క గుణకం అంటాం. n ఏమంటాం? పరిమాణం అంటాం. n ఏమంటాం? పరిమాణం. సో ఈ విధంగా మరి ఒక్కొక్కసారి క్వశ్చన్లు అడుగుతారు, స్థిర పదం యొక్క పరిమాణం ఎంత అని అంటాడు. ఈ b అనేది స్థిర పదం కదా, దీన్ని ఏమన్నా x⁴0, xలలో ఖచ్చితంగా ఉండాల్సిందే లేదా yలలో ఉండాలి బీజీయ సమాసం అనేది. సో x⁴0 స్థిర పదం అంటే స్థిర పదం b x⁴0. స్థిర పదం యొక్క పరిమాణం ఎంత అంటే ఏం చెప్పాలి మనం? 0 అని చెప్పాలి. నెక్స్ట్ మరి పరిమాణాన్ని ఎలా చెప్పాలి సార్ అంటే, ఇచ్చినటువంటి బహుపదిలో అత్యధిక ఘాతం ఏ x పవర్ అయితే ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? పరిమాణం అంటాం. ఆ బహుపది యొక్క పరిమాణం. ఇప్పుడు దీన్ని ఏమంటాం? పరిమాణం ఉంటుంది 2 అంటాం. కానీ మన జనరల్ ఫార్మేషన్ ఉన్నటువంటి బహుపది చూడండి, n అనేది nతో స్టార్ట్ అయింది, ఇక 1తో ఎండ్ అయింది, తర్వాత స్థిర పదం వచ్చింది. సో మామూలు బహుపది రూపం ఇది. దీన్ని ఏమంటారంటే nవ పరిమాణ బహుపది అంటారు. nవ పరిమాణ బహుపది అంటాం. నెక్స్ట్ బహుపదిలో ఏకపది, ద్విపది, త్రిపది, అట్లా ax³ అట్లా ax⁴ అట్లా ఉంటాయి. సో దాన్ని ax³ ఉంటే ఏమంటాం మనం? త్రిపది అంటాం. నెక్స్ట్ ax⁴ ఉంటే ద్విపది అంటాం. 2 ఉంటాయి కదా దీంట్లో, ద్విపది అంటాం దీన్ని. సో ఇట్లా x⁴తో స్టార్ట్ అయినప్పుడు మీకు పదం ఎలా ఉంటుందంటే ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e. ఇగో ఇట్లా ఘాతాలు x ఘాతాలు తగ్గుకుంటూ పోవాలి, స్థిర పదాలు మారుతూ ఉంటాయి. సో చివరికి స్థిర పదం వచ్చినప్పుడు మనకు ఆగిపోవాలి.
ఇలా ఒకవేళ మీకు ఏదైనా ఒక ప్రాబ్లంలో సపోజ్ 2x² + 2 అని ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటి? 2x² + 0x⁻1 + 2 అని అర్థం. అంటే x అనే పదం లేదు అని అర్థం కాదు, ఇక్కడ 0 × x రూపంలో ఉంటుంది అని అర్థం అక్కడ. సో ఏదైనా ఒక ఘాతం లేకపోతే దాని మధ్యలో ఖచ్చితంగా 0 అని రాసుకోవాలి, దాన్ని గుణకాన్ని 0 అని రాసుకోవాలి. నెక్స్ట్ ఇది బహుపదులు అయిపోయిన తర్వాత నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే, అసలు నీకు ఒక బీజ సమాసం ఇస్తే ఇది బహుపద కాదా, బహుపద కాదా అని గుర్తుపట్టాలి. మరి ఎట్లా గుర్తుపడతాం సార్ మనం అంటే, చూడండి, x⁻1 x⁻1 ఒక పూర్ణాంకం 0 1 2 3 ఇట్లా ఉండాలి, నార్మల్ నెంబర్స్ అయి ఉండాలి. x ఘాతాలలో ఒక పూర్ణాంకం అయి ఉంటే అది ఏమైతుంది? బహుపది అవుతుంది. నెక్స్ట్ ఇవాళ 1/3 p/q రూపంలో ఉన్నటువంటి గుణకమైన ఉండొచ్చు, కానీ x పవర్ మాత్రం ఆల్వేస్ పూర్ణాంకమే ఉండాలా. నెక్స్ట్ స్థిర పదాలు ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి, x² x⁻2 ఉంది, x⁻1 ఉంది, ఇక్కడ ఏం లేదు, x⁻0 ఉన్నట్టే. సో చూడండి, అన్నీ కూడా పూర్ణాంకాలు మెయింటైన్ అయిన x⁻. ఇలా ఉన్నటువంటి మాత్రమే బహుపదులు అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ x⁻, చూడండి, p/q రూపంలో ఉండకూడదు, x⁻లో p/q రూపంలో ఉండకూడదు. నెక్స్ట్ x⁻లో రుణ సంఖ్య ఉండకూడదు, x⁻లో రుణ సంఖ్య ఉండకూడదు, అలాంటిది బహుపది కానే కాదు. నెక్స్ట్ 1/x అని కూడా ఉండకూడదు, 1/లో x ఉండకూడదు, 1/బై అనేది కింద ఉన్నటువంటి వాటిలో x పదాలు ఉండకూడదు, కానీ నెంబర్ ఉండొచ్చు, స్థిర పదాలు ఉండొచ్చు బైలో, ఎక్స్లు మాత్రం కింద ఉండకూడదు. ఎందుకు సార్ అంటే ఇక్కడ 1/x⁻1 1/x⁻1 కదా, x⁻1 మరి పైకి వస్తే ఏమైంది? ఆటోమేటిక్గా x1 - మనం ఆల్రెడీ రుణ సంఖ్య ఉండకూడదని చెప్పుకున్నాం కదా. సో ఇట్లా x⁻1 ఉండకూడదు. నెక్స్ట్ ఇంకా ఒక రూల్ ఏంటంటే, ఎక్స్కి రూట్ అనేది పదం ఉండకూడదు. రూట్ అంటే అర్థమైంది x⁻1/2 మళ్ళా x⁻1/2 రూట్ మీన్స్ 1/2, 3 రూట్ అంటే 3/2. ఇలాంటి p/q రూపంలో ఉన్న ఘాతాలు ఉంటే బీజ సమాసంలో అది బహుపది కానే కాదు. నెక్స్ట్ x⁻లో రుణ సంఖ్యలు ఉండకూడదు, అలాంటిది బహుపది కానే కాదు. నెక్స్ట్ 1/x 1/x² 1/x³ అలాంటి పదాలు బహుపది కానే కాదు. కోర్స్ x ఉన్నటువంటి బీజ సమాసమే అది, కానీ బహుపది కాదు. నెక్స్ట్ ఎప్పుడు అవుతాయి ఎప్పుడు కాదో చెప్పడం జరిగింది, తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను. నెక్స్ట్ పరిమాణం అంటే డిస్కస్ చేయడం జరిగింది. పరిమాణం అంటే ఒక బీజ సమాసంలో అత్యధిక ఘాతాన్ని మనం ఏమంటాం? పరిమాణం అంటాం. నెక్స్ట్ P1 P2 విలువలను కనుగొనండి అంటాడు. P1 P2 విలువలు కనుగొనమని అంటే క్వశ్చన్ ఉంది మనకి. అంటే ఇచ్చినటువంటి సమాసంలో సమాసాన్ని మనం P(x) అనుకొని, ఆ P(x) అంటే x ప్లేస్లో 1 పెట్టాలి, సబ్స్టిట్యూట్ చేయాలి, x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత, ప్రతిక్షేపించిన తర్వాత ఆ P1 విలువ కనుక మనకు రిజల్ట్ కనుక 0 వస్తే దాన్ని శూన్యమైంది అంటాం. ఏమంటాం? దాన్ని శూన్యమైంది అంటాం. ఇలా కనుక్కున్న తర్వాత దానికి మనం ఏం చేస్తాం సార్ అంటే గ్రాఫ్ గీస్తాం. ఏవి శూన్యాలైనవి, ఏవి శూన్యాలు కాలేదో దాని ద్వారా మనం ఏం గీస్తాం? గ్రాఫ్ గీస్తాం. ఈ గ్రాఫ్ 4 మార్కులు, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? అంటే నెక్స్ట్ డివిజన్ సమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. భాగాహార పద్ధతిలో పాలినామియల్స్ని భాగాహారం చేసి బహుపది యొక్క గుణకాలను కనుక్కోవడం కానీ, కోషంట్ భాగఫలం కనుక్కోవడం కానీ, సో ఇలాంటివి అన్నీ చేయడం వస్తుంది. నెక్స్ట్ ఒక బహుపది ఇచ్చినప్పుడు శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం కనుక్కోమంటుంది. శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధము. సో శూన్యాల మొత్తానికి శూన్యాల లబ్ధానికి ఒక సూత్రం ఉన్నది, ఆ సూత్రం కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ శూన్యాలకి మరియు గుణకాలకు మధ్య గల సంబంధం ఉంటుంది. 3వ అభ్యాసంలో శూన్యాలకి మరియు గుణకాలకి మధ్య గల సంబంధాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక గ్రాఫ్ ఇచ్చి, మీకు ఒక పటం ఇచ్చి గ్రాఫ్ ఇచ్చేసి దాంట్లో ఎన్ని శూన్యాలు ఉన్నాయో కనుగొనండి అంటాడు. సో అదొక టాపిక్ ఉన్నది. గ్రాఫ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పరిమాణం, గుణకము, స్థిర పదము, ఈ పదాలు ఇంపార్టెంట్. సో వీటిని నేర్చుకున్నట్లయితే మనం ఈ చాప్టర్లో ముందుకెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి చూడండి. ఫర్ ఇంగ్లీష్ మీడియం A is a real number, A x power n, n is a whole number,
such type of finite number of words can form a one set, that is called మనం దాన్ని ఏమంటాం, ఒక పాలినామియల్ ఈక్వేషన్ అంటాం. దట్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 up to so on an minus 1 x power n minus x power 1 plus an. So this such type of polynomial equation, okay na? So this is algebraic equation. ఇలాంటి ఒక ఫైనైట్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ని మనం ఏమంటాం, పాలినామియల్ అంటాం. పాలినామియల్, ఓకేనా? పాలినామియల్ లో ఏమై ఉండాలి ఖచ్చితంగా, n is a whole number and a is a1 a0 a1 a2 a3 are the coefficients of x, ఓకేనా? and n must be is a whole number, a0 a1 a2 are the real numbers. Next, monomial types of polynomials. A x power 1 plus b. X power 1 means it is a monomial. A x power 2 plus bx plus c, this is a binomial. And a x cube plus bx square plus cx plus d, it is called trinomial. Okay now, next, biquadratic. X power 4 means it is biquadratic polynomial. ఇలా కంటిన్యూషన్గా మనం టైప్స్ ఆఫ్ పాలినామియల్ చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, which is polynomial and which are not polynomials. Polynomial means always the x power is a whole number, 0 or 1 2 3 like this, okay na? And 1/3, suppose the coefficient is always maybe 1/3 or may not be 2 like this, okay na? X power 1 always must be whole number and it is constant. X power 2, x power 1, x power 0. So x powers always constant numbers and x coefficients 2/3, 1/3 like this rational numbers will come. No need, no problem. But such type of equations, algebraic equations are called polynomials. But ఎప్పుడు పాలినామియల్ కాదు సార్ అంటే మనకి x పవర్ లో p/q నెంబర్ ఉండకూడదు. x పవర్ లో p/q నెంబర్ అనేది ఉండకూడదు. దీన్ని ఇంకో రకంలో కూడా ఇలా ఇస్తారు, √x అని కూడా ఇస్తారు. ఇలా ఉన్నా కానీ పాలినామియల్ అనేది కాదు. అండ్ నెక్స్ట్, 3x² ఉంటే ఉండొచ్చు, కరెక్టే. కానీ ఇక్కడ ఏముంది, x పవర్ -1 ఉంది. సో x పవర్లలో నెగిటివ్ అనే నెంబర్ ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. అండ్ నెక్స్ట్, 1/x, 1/x², 1/x³ such that is not a polynomial. Okay na? 1 అంటే అర్థమైంది, 1/x4 is nothing but x power -n. కింద పాజిటివ్ ఉన్నా కానీ పైకి వస్తే ఆటోమేటిక్గా ఏమైతే నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి పాలినామియల్ కాదు. ఏవి పాలినామియల్ అవుతాయి, ఏవి పాలినామియల్ అవ్వవో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, suppose this is the vertical line is called y-axis and the horizontal line is called x-axis. అడ్డంగా గీసిన భూమికి క్షితిజ సమాంతరంగా గీసిన దాన్ని ఏమంటాం, x అక్షం అంటాం. నిలువుగా గీసిన దాన్ని ఏమంటాం, y అక్షం అంటాం. x డాష్, y డాష్, ఓకేనా? సో ఈ రెండు ఖండించుకున్న పాదాన్ని ఏమంటాం, మూల బిందువు అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఆరిజిన్, ఓకేనా? ఆరిజిన్ రైట్ సైడ్ positive numbers 1 2 3 4 up to so on, and left side -1 -2 -3 up to so on, and upward positive numbers 1 2 3 4 up to so on, and downward -1 -2 -3 up to so on. Okay na? Suppose they will give the like the graph this like. So how many zeros for this graph? How many zeros? ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని శూన్యాలు ఉన్నాయి అని చెప్పమంటాడు. జస్ట్ ఇలాంటి ఒక గ్రాఫ్ ఇచ్చి మీకు ఏం చెప్పమంటాడు, శూన్యాల సంఖ్యను తెలియజేయమంటాడు. ఓకేనా? శూన్యాల సంఖ్యను తెలియజేయమంటున్నాడు. దాంట్లో చూడండి, ఎక్స్ అక్షాన్ని ఎన్నిసార్లు తాకిందో చూడండి. వై మీకు అనవసరం. ఎక్స్ అక్షాన్ని ఎన్నిసార్లు తాకిందో, ఎన్నిసార్లు స్పృశించిందో, హౌ మెనీ టైమ్స్ ఇట్ ద గ్రాఫ్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్, Here 3 times touches. So number of zeros is equal to 3. శూన్యాల సంఖ్య ఎంత, 3 అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్, ax² + bx + c ఈ రూపంలో ఉన్నదాన్ని మనం ఏమంటాం,
క్వాడ్రటిక్ పాలినామియల్. ఓకేనా, అది ఒక వర్గ బహుపది అవుతుంది. వర్గ బహుపది, దీని ఏమంటాం? వర్గ బహుపది అంటుంది. ఓకేనా, నెక్స్ట్ దీన్ని క్వాడ్రటిక్ పాలినామియల్ ఈస్ కాల్డ్ క్వాడ్రటిక్ పాలినామియల్. ఫర్ సచ్ టైప్ ఆఫ్ క్వాడ్రటిక్ పాలినామియల్స్ we have a sum of zeros. దీన్ని మనం ఏమంటే శూన్యాల మొత్తం అంటాం. శూన్యాల మొత్తం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. దీన్ని ఏమంటే శూన్యాల లబ్ధం అంటాం. శూన్యాల లబ్ధం. అందుకే నేను తర్వాత చెప్తానని చెప్పిన తెలియడం ఇక్కడ. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. Alpha plus beta is equal to minus b by a. Alpha into beta is equal to c by a. Alpha plus beta is equal to minus b by a. Alpha beta is equal to c by a. Okay na? So మరి ఇలాంటి ఈక్వేషన్ ఉంటాయి. దీన్ని మీరు కంపేర్ చేసుకుంటే 2x² plus 5x plus 6 అనే నెంబర్ ఉంది అనుకోండి. మరి దీనికి శూన్యాల మొత్తం ఏమవుతుంది? సమ్ ఆఫ్ జీరోస్ a అంటే ఎంత 2, b అంటే ఎంత 5, c అంటే 6. ఈ విధంగా కంపేర్ చేయాలి. a is equal to 2, b is equal to 5, c is equal to 6. సో చెప్పండి minus b 5 by a 2. నెక్స్ట్ దిస్ వన్ c by a. c అంటే ఎంత 6 by a అంటే 2. 2 1 జా 2 3 జా కట్. ఎంత వచ్చింది వాల్యూ మనకి 3. సో ఈ విధంగా శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం అనేది ఒక వర్గ బహుపది క్వాడ్రటిక్ పాలినామియల్ ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సార్ మరి ఒకవేళ వాళ్ళే సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్తే అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 3, ఇలా సమ్ ఆఫ్ జీరోస్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు. శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం కనుక వాళ్ళే ఇచ్చినట్లయితే మనం ఏమంటారంటే ఆ వర్గ బహుపదిని కనుగొనండి. ఫైండ్ ద క్వాడ్రటిక్ పాలినామియల్. సచ్ ద క్వాడ్రటిక్ పాలినామియల్ ఫార్ములా ఇస్ k into x² minus alpha plus beta into x plus alpha beta. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఈస్ పాలినామియల్ hence they are not zero. ఓకేనా, ఒకవేళ ఇక్కడ మీకు ఇది జీరో క్వాడ్రటిక్ అంటే ఇక్కడ జీరో వచ్చింది అంటే అది క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అయితే క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అది 5th చాప్టర్లో లింక్ అప్ అవుతున్నాడు. సేమ్ టాపిక్స్ సేమ్ ఫార్ములాస్ 5th చాప్టర్లో కూడా మళ్ళీ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా, సో మరి ఇక్కడ k అనేది ఉండకూడదు, అక్కడ ఇక్కడ మనకు k ఉంటుంది. చూడండి ఎలా ఉంటుంది. k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2x, ఆల్ఫా బీటా 3. సో డినామినేటర్ ఏమైనా ఎల్సిఎం వాల్యూస్ వస్తే ఎల్సిఎం చేసుకోవాలి. లేదు అంటే ఏం పెట్టుకోవాలి, మనం 1 పెట్టుకోవాలి. ఇక్కడ 1 వచ్చిందంటే మనం k వాల్యూ కూడా తీసుకోవాలి. 1 1 క్యాన్సిల్. సో x² minus 2x plus 3 is the one quadratic polynomial. It is our ఒక బహుపది వర్గ బహుపది. శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం ఇస్తేనేమో ఇలా బహుపది కనుక్కోవాలి. అదే బహుపది ఇస్తేనేమో మీరు శూన్యాల మొత్తం శూన్యాల లబ్ధం కనుక్కోవాలి. ఓకే, బహుపది క్వాడ్రటిక్ పాలినామియల్ ఇస్తే సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ దట్ ఫార్ములాస్. If they will give sum of zeros and product of zeros, you have to find the by this formula quadratic polynomial. Okay na? And the next cubic polynomial ఉంటుంది మీకు. cubic polynomial అంటే ఈ ఫార్ములా ఉంటుంది. ax³ plus bx² plus cx plus d. ఈ ఫార్మేషన్ ఉంటుంది. మనం ఏమంటామంటే క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఓకేనా, ఘన బహుపది అంటాం. ఘన బహుపది. అప్పుడు కూడా మళ్ళీ క్యూబిక్ అన్నాం కాబట్టి ఎన్ని జీరోస్ ఉండవంటూ ఆల్ఫా బీటా గామా 3 ఉంటాయి. ఆల్ఫా బీటా గామా. వర్గ బహుపది కాబట్టి ఏముంటాయి మనకి 2 ఉంటాయి. ఆల్ఫా ప్లస్ బీటా అనేది x² అనే పదం 2 ఉంటాయి. మరి ఇక్కడ 3 ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్ట్ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. నెక్స్ట్ 3 టర్మ్స్ ఒకేసారి ప్రొడక్ట్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ ఈ ఫార్మేషన్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ ఫర్ దిస్ టాపిక్
నెక్స్ట్ వన్ మనకి ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అవి ఎలా ఇస్తే ఎలా ఫైండ్ చేయాలో చూసాం. క్యూబిక్ పాలినామియల్ కూడా చూసాం. అండ్ నెక్స్ట్ ఘన బహుపది చూడడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ గ్రాఫ్. ఓకేనా, గ్రాఫ్ ఉన్నది అన్నట్టు. గ్రాఫ్ వచ్చేసి మీకు 4 మార్కుల క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ గ్రాఫ్ని ఆల్రెడీ ఒక వీడియో సపరేట్ గ్రాఫ్ కోసం మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డివిజన్ అల్గారిథం అని మనకు డివిజన్స్ ఉన్నాయి. మామూలు భాగాహార పద్ధతిలో ప్రాబ్లమ్స్ని చేసి మనం సాల్వ్ చేయడం అనేటువంటి పద్ధతి ఒకటి ఉన్నది. ఎక్సర్సైజ్ 4లో ఉంటుంది అన్నట్టు. ఎక్సర్సైజ్ 4లో, ఎక్సర్సైజ్ 2లోనేమో గ్రాఫ్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్ 3లోనేమో సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, P(1), P(2), P(3) ఉంటాయి. సపోజ్ P(m) m² - 9 అనుకున్నాను. సో మీరు P(3) ఫైండ్ అవుట్ చేయండి. P(3) 3² - 9, 3² మీన్స్ 9, 9 - 9 0. పోనీ P(-3) ఫైండ్ అవుట్ చేయండి. -3² - 9, -3² అంటే ఎంత? +9, 9 - 9 ఎంత? 0. సో ఇట్లా P ఆఫ్ వాల్యూ అనేది కనుక మనం ప్రతిక్షేపిస్తే, సబ్స్టిట్యూట్ చేస్తే, then you will get a 0. as the result is 0. such type of polynomials are called zeros of a polynomial. ఏమంటామంటే మనం శూన్యాలు అవుతాయి. ఏ శూన్యాలు అవుతాయి? 3 - 3 అనేటువంటి శూన్యాలు అవుతాయి. zeros of the polynomial is 3 and -3 అని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ ఎక్సైజ్లో ఉన్నాయి, సెకండ్ ఎక్సైజ్లో ఉన్నాయి. కాబట్టి 4 ఎక్సర్సైజ్ యొక్క ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. కావున కంటిన్యూషన్ మీరు ఎక్సర్సైజ్ అండ్ బిట్ వైజ్గా కూడా ప్రతి ప్రాబ్లం కూడా చెప్పడం జరుగుతుంది. కంటిన్యూషన్లో మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. రేపు ఎక్సర్సైజ్ 1 చెప్తాను. ఓకేనా? లేదు వీలైతే ఈరోజు ఇంకో వీడియో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. చూడండి. థ్యాంక్ యూ సో మచ్.